హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వాహనదారులకి బిగ్ షాక్. తేడా వస్తే జైలుకే. హైకోర్టు సంచలన తీర్పు విడుదల. అసలు ఏం జరిగిందని పూర్తి విషయాలు తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఏపీలో వాహనదారులకు పోలీస్ శాఖ షాక్ ఇచ్చింది. మోటార్ వాహనాల చట్టం అమల్లో ఉన్నప్పటికీ అందులో నిబంధనల్ని పాటించకుండా యథేచ్ఛగా రహదారులపై వాహనాలు నడుపుతున్న వారిపై కొరడా జులిపించింది. ఇందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు తాజాగా హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను చూపిస్తున్నారు. దీంతో ఇక్కడి నుంచి ఏపీలో వాహనాలు నడిపేవారు ఆర్సీ, లైసెన్స్, ఇన్సూరెన్స్ తో సహా అన్ని పత్రాలు, అలాగే హెల్మెట్ పెట్టుకొని వెళ్లాల్సిందే. రాష్ట్రంలోని రహదారులపై వాహనాలు నడిపే ద్విచక్ర వాహనాలు, ఆటోలు, కార్లు, లారీలు, ఇతర వాహనాలు నడిపే డ్రైవర్లపై మోటార్ వాహన చట్టం ప్రకారం కఠినంగా వ్యవహరించేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. ఇప్పటి వరకు నిబంధనలపై అవగాహన కల్పించామని, రేపటి నుంచి భారీ జరిమానాలు తప్పవని పోలీసులు ప్రకటించారు. అంతేకాదు ఏ నిబంధన ఉల్లంఘిస్తే ఎంత జరిమానా ఇస్తుందో కూడా వివరాలు వెల్లడించారు. దీని ప్రకారం హెల్మెట్ లేకుండా బైక్ నడిపే వారితో పాటు వెనక సీట్లో కూర్చున్న వారికి సైతం ₹1000 చొప్పున జరిమానా విధిస్తారు. ఇన్సూరెన్స్ లేకుండా వాహనం నడిపితే మొదటిసారి 2000, రెండోసారి 4000 జరిమానా విధిస్తారు. లైసెన్స్ లేకుండా వాహనం నడిపితే 5000 జరిమానా కట్టాల్సి ఉంటుంది. పొల్యూషన్ సర్టిఫికేట్ లేకపోతే 1500 జరిమానా కట్టాలి. అలాగే వాహనం నడుపుతూ సెల్ ఫోన్ నడిపితే తొలిసారి 1500, రెండోసారి అయితే 10,000 జరిమానా విధిస్తారు. ఆటో వాళ్ళలు యూనిఫామ్ లేకుండా వాహనం నడిపితే తొలిసారి 150, మరోసారి 300 జరిమానా విధిస్తారు. వాహనాలు రిజిస్ట్రేషన్ లేకుండా, ఫిట్నెస్ సర్టిఫికేట్ లేకుండా, రిజిస్ట్రేషన్ రెన్యువల్ చేయించుకోకుండా నడిపితే తొలిసారి 2000, మరోసారి ₹5,000 జరిమానా విధిస్తారు. అతివేగంగా వాహనం నడిపితే ₹1000 జరిమానా విధిస్తారు. అలాగే బైక్ పై ట్రిపుల్ రైడింగ్ చేస్తే ₹1000 జరిమానా విధిస్తారు. వాహనాల రేసింగ్, అలాగే వేగం పెంచే ప్రయత్నాలు చేస్తే తొలిసారి ₹5,000, రెండోసారి 10,000 జరిమానా విధిస్తున్నారని హైకోర్టు చెప్పింది. చూశారు కదా ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా మార్చి 1 నుంచి కూడా జరిమానాలు ప్రకటించబడినాయి. మీరందరూ కూడా జాగ్రత్తగా ఉండండి. అలాగే సురక్షితంగా ఉండండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.